అంశాలు ఏంటి సార్? దురదృష్టకరం అండి. ఆ విజయం జరగడం చాలా దురదృష్టకరం. అక్కడ నుంచి ఏదైతే టిప్పర్ వచ్చిందో స్పీడ్ గా రావడం జరగడం జరిగింది. ఆ దాంట్లో కూడా కంకర ఉండడంలో అది ఎక్కి డైరెక్ట్ కొట్టడంలో ప్రయాణికులందరూ కూడా కంకర నుంచి ఎక్కువ డ్యామేజ్ అయిపోయి చనిపోవడం జరిగింది. అలాంటి సంఘటన జరగద్దు, కానీ దురదృష్టకరం. తాండూరు డిపోకి చెందినటువంటి బస్సే అది. సో ఆ డిపో మేనేజర్ తో మీరు మాట్లాడారా? ఆ డిపో ఆ బస్సు హైర్ బస్ లాగా తెలుస్తుంది. బస్ డ్రైవర్ ఆర్టీసీ డ్రైవరా లేదంటే ప్రైవేట్ డ్రైవరా? దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా కలెక్ట్ చేశారా? హైర్ బస్ కు డ్రైవర్ ఆర్టీసీ డ్రైవర్ ఉంటారండి, ప్రైవేట్ వాళ్ళే ఉంటారు. డిపో మేనేజర్ గారు ఉన్నారు, వాళ్ళ ఎండి గారు ఉన్నారు. అందరం కూడా అట్లో ఇన్సిడెంట్ జరిగిన ఒక 1 hour లోనే అందరం వచ్చి ఇక్కడ క్షేత్ర స్థాయిలో ఎట్లా జరిగింది, ఏం జరిగిందో అన్నిటి కూడా చూసుకోవడం జరుగుతుంది ముందలుండి. ఎందుకంటే హెవీ లోడ్ తో పోయినట్టు ఏమైనా కనిపిస్తుందా? బస్సు కెపాసిటీకి మించి ఏమైనా తీసుకెళ్తున్నారా? 70 మందికి పైగా ఉన్నారంటూ కూడా ఇప్పటికే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇప్పటివరకు మీడియా ముందు మాట్లాడడం జరిగింది. కరెక్ట్ అండి, వాస్తవంగా 72 members. ఏమైందంటే ఈ రోజు వర్కింగ్ డే, నిన్న 2 days హాలిడేస్ ఉన్నందుకు అంతా ఎక్కడి నుంచి నెగిటివ్ ప్లేస్ లకు వచ్చింటారు. మార్నింగ్ అవర్స్ ఆఫీసులకు పోయేటోళ్ళు కానీ, కాలేజీలకు పోయేటోళ్ళు కానీ, మళ్ళీ టైం అవుతుందో అని చెప్పి కొద్దిగా ఎక్కువ కూడా ఓవర్లోడ్ గా పోవడం అయితే కనిపిస్తా ఉంది. అంటే సార్ మనోహర్ రెడ్డి గారు, మనకు తెలుసు ఒక హాలిడే తర్వాత మండే, ట్యూస్డే లేదంటే ఒక 4-5 రోజుల లాంగ్ వీకెండ్ తర్వాత మళ్ళీ వాళ్ళ సొంత ప్లేస్, నేటివ్ ప్లేస్ కి వెళ్తా ఉంటారు, లేదా వర్క్ ప్లేస్ గా, కాలేజెస్ గా వెళ్ళేటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో ఈ సమయంలో ఆర్టీసీ కొన్ని ఎక్కువ బస్సులు నడిపించాల్సినటువంటి అవసరం ఉంది. సో మీరు డిపో మేనేజర్ తో ఏం కాంటాక్ట్ అయ్యారు? మీ దృష్టిలో ఎన్ని బస్సులు తిరుగుతున్నాయి మార్నింగ్ అవర్స్ లో? ఎన్ని బస్సులు హెవీ లోడ్ తో వెళ్తూ ఉన్నాయి? బస్సుల సంఖ్య ఏమైనా తగ్గిందా? బస్సుల సంఖ్య పెంచాల్సినటువంటి అవసరం ఉందా? హాలిడేస్ తర్వాత నిజానికి ఈ రూట్ లో ఇంకెక్కువ బస్సులు పెంచారు, ఎందుకంటే అన్ని హైదరాబాద్ కి ట్రావెల్ చేస్తూ ఉంటారు. వరంగల్ నుంచా, నల్గొండ నుంచా, తాండూరు నుంచా, ఎక్కడి నుంచి అయినా హైదరాబాద్ సెంట్రిక్ గానే ట్రావెల్ జరుగుతూ ఉంటాయి. ఎన్ని బస్సులు ఈ రోజు ఉదయం తాండూరు నుంచి బయలుదేరాయి? ఎన్ని బస్సుల్లో ఎంత ప్యాసింజర్స్ హెవీ లోడ్ ఉన్నాయి? దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? 45 ఒక బస్సు బయలుదేరుతుందండి. ఇది మార్నింగ్ ఫస్ట్ బస్ బయలుదేరడం, దాంట్లోనే 9 వరకు రీచ్ అవుతుంది హైదరాబాద్. ఆఫీస్ టైంకి వెళ్తామని చెప్పి దీంట్లో ఉంటుంది. మిగతాది యావరేజ్ గా 40, 45, 50 members కొద్ది ఆ విధంగానే వస్తా ఉన్నారు. మంత్రి గారు కూడా దీని మీద చెప్పడం జరిగింది. ఇప్పుడే మంత్రి గారు, సంబంధిత ఎండి గారు, నాగిరెడ్డి గారు, వాళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడనే ఉన్నాం అందరం కూడా స్పాట్ లో. క్లియర్ గా మంత్రి గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మీరు అన్నదానికి హాలిడేస్ అయిన తర్వాత వర్కింగ్ డే ఏదైతే ఉంటుందో క్రౌడ్ ఎక్కున్నప్పుడు పెంచాలని చెప్పి ఇప్పుడే గౌరవ ఆర్టీసీ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు చెప్పడం కూడా జరిగింది. ఆర్ఎం గారు కానివ్వండి, ఎంపీ గారు కానివ్వండి, వాళ్ళకి సంబంధిత అధికారులకు అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే పాయింట్ ఏంటంటే హాలిడే తర్వాత బస్సుల సంఖ్య పెంచాలి. వాస్తవానికి ఇది ఈ రోజు ప్రమాదం జరిగిన తర్వాత మంత్రి చెప్పేటువంటి పరిస్థితి రావడం దురదృష్టకరం. ఒకటి పాయింట్. ఒకవేళ పెంచని పక్షంలో ప్రైవేట్ ట్రావెల్స్ ఎక్కువ అవుతా ఉంటాయి. ప్రైవేట్ వాళ్ళు కూడా వెళ్తే అది కూడా యాక్సిడెంట్ల కారణాలు అయితే ఉంటాయి. ప్రైవేట్ క్యాబ్స్ తిరుగుతూ ఉంటాయి, మనం చాలా సందర్భాల్లో చూసాం. ఒకటి ఫ్రీ బస్ ఎఫెక్ట్ ఒకవైపు ఉంది. ఈ మధ్య కాలంలో మనం చూసినాం కాశీబుగ్గ, కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఘటన వెనక కూడా ఫ్రీ బస్ అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. ఫ్రీ బస్సులు ఇస్తున్నప్పుడు అర్లీ ఇన్ ద మార్నింగ్ డిపో నుంచి, బస్ పాయింట్ నుంచి సిటీకి బయలుదేరినప్పుడు వీకెండ్ తర్వాత బస్సుల సంఖ్య పెంచుకోవాల్సినటువంటి కనీసం ఆలోచన ఎందుకు ప్రభుత్వాలు గానీ అధికారులు గానీ చేయలేకపోతున్నారు? ఈ రోజు ప్రమాదం జరిగిన తర్వాత మంత్రి చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? బస్సుల సంఖ్య తగ్గిందా? బస్సుల సంఖ్య పెంచాల్సినటువంటి అవసరం ఉందా? లేదంటే ఫ్రీ బస్సులు ఉంటే ఖచ్చితంగా ప్రమాదాలు పెరుగుతూ ఉంటాయి, ఓవర్లోడ్ వెళ్తా ఉంటాయి. ఈ కోణంలో ఆలోచన చేసేటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మా తాండూరు ఎగ్జాంపుల్ చెప్తాండి. తాండూరు డిపోలో 78 buses ఉన్నాయి. 78 buses లో కూడా దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి ఓల్డ్ బస్సెస్ ఉంటే మొత్తం గౌరవ మంత్రి గారు మొత్తం దాదాపు ఒక 50 buses కొత్త ఇవ్వడం జరిగింది. ఈ వన్ ఇయర్ కాలంలో 50 buses కొత్తగా మార్చుకోవడం జరిగింది. అంతా నిర్దిష్ట కాల వ్యవధి ఉన్నటువంటి బస్సులు ఉంటే కూడా అవన్నిటి కూడా రీప్లేస్ చేసేసి 50 buses ప్రత్యేకంగా తాండూరు డిపో ఇవ్వడం జరిగింది మంత్రి గారు. అవిటిని కూడా టైమేనా, ఇంకా ఇంతకుముందు ఆ బస్సులు లాంగ్ రూట్ లో పోకుండే ఇంకా కూడా కొన్ని రూట్లు కూడా ఎక్కువ కూడా చేయడం జరిగింది. గతంలో మీకు తెలుసు ఆర్టీసీ అంటేనే అయిపోయింది, ఆర్టీసీ పని అయిపోయింది, ఆర్టీసీ విధిగా ఉంది, దాన్ని అమ్మే పరిస్థితుల్లో ఉన్నటువంటిది కూడా మనం చూసినాం. దాన్ని ఈ రోజు మళ్ళీ ప్రజలందరూ కూడా ఆర్టీసీ బస్సు కావాలనే కాడికి వచ్చింది. ఈ రోజు ఇటువంటి టైంలో కొన్ని జరుగుతూ ఉంటాయి అన్ఎక్స్పెక్టెడ్ గా. ఎందుకంటే గతంలో ఆర్టీసీ బస్సు అడిగేటోళ్ళు లేకుంటారు మధ్యాహ్నం, మీకు కూడా తెలుసది. ఇప్పుడే మాకు మళ్ళీ మా ఊరికి బస్సు వేయండి అని చెప్పి ఊర్లోకి వెళ్ళి మళ్ళీ రిప్రజెంటేషన్ ఇది ఎప్పుడు ఉంటే దాదాపు 20-25 సంవత్సరాల కింద ఉండే. గ్రామాలకు పోతే మాకు బస్సు కావాలని అడిగే వాళ్ళు ఉంటుంటారు. మళ్ళా అదే ఇప్పుడు ఆ పరిస్థితి మళ్ళీ ఇప్పుడు వచ్చింది. గత 10-15 సంవత్సరాల నుంచి మాకు బస్సు కావాలని అడిగే వాళ్ళే లేరు.
ఇప్పుడు మనకు ఆ పరిస్థితి వచ్చింది కనుక దాన్ని కూడా నివారించుకుంటాం. ఖచ్చితంగా అలాంటిది ఇబ్బంది లేకుండా ఈ హాలిడేస్ నుండి వర్కింగ్ డే స్టార్ట్ అయ్యే రోజు ఖచ్చితంగా వాళ్లకు సో మీరు ఆ ప్రాంత శాసనసభ్యులు సార్, మీ ప్రాంతంలోనే జరిగింది. మీ దగ్గర నుంచి ఇంకేమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారా? మీ దగ్గర నుంచి కొత్త డిమాండ్స్ ఏమైనా పెడతారా? మా దగ్గర నుంచి ఇంతమంది ట్రావెల్ చేస్తూ ఉంటారు, ఈ బస్సుల సంఖ్య మాకు సరిపోదు, 20 మంది ప్రాణాలకు ఈ రోజు కారణమైంది, అది బాధాకరమైనటువంటి విషయం. పరోక్షంగా అందరం బాధ్యులమే దాంట్లో. సో ఇప్పుడు ఈ సంఖ్య ఇంకా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కేవలం ఒక ఎగ్జాంపుల్ అనుకోవాలి, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి టర్నింగ్స్ ఉంటాయి, రోడ్స్ డెవలప్మెంట్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. సో మీరు దీంట్లో ఏం చెప్పదలుచుకుంటున్నారు? అండ్ ఎన్జిటి కూడా దీనికి ఇన్ని రోజుల నుంచి అడ్డంకిగా ఉండే, ఈ మధ్యలోనే కోర్టు క్లియరెన్స్ కూడా వచ్చింది, వాళ్ళను ఒప్పించడం కూడా జరిగిందంటూ ఇందాక కాళ యాదయ్య గారు కూడా నాతో మాట్లాడారు. ఎస్, రోడ్ కన్స్ట్రక్షన్ పనులు జరుగుతున్నాయి, 900 కోట్లు కూడా కేటాయించామని చెప్పేసి. బట్ ఇది ఎంత టైం పడుతుంది? ఎప్పటి వరకు దీనికి క్లియరెన్స్ ఉంటాయి? మీరు ఇంకా మీ దగ్గర నుంచి ఉన్నటువంటి రిక్వెస్ట్ ఏంటి గవర్నమెంట్ కి? మినిస్టర్ గారు వస్తారు, ఇప్పుడు చెప్పడం జరిగింది. నేను ఒక 10 minutes లో మీకు మాట్లాడతాను. థ్యాంక్ యూ మనోహర్ రెడ్డి గారు, థ్యాంక్స్ ఫర్ జాయిన్. కానీ మొత్తానికి ఒక బాధాకరమైనటువంటి విషయం అని చెప్పాలి. సో